హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 20వ భాగాన్ని వినేద్దాం. శశి ప్రణయ్ భుజంపై తల పెట్టుకుని అతని చేతిని చుట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. బావా, నిజంగా ఇదంతా నాకు కలలాగా అనిపిస్తుంది అంది. అసలు నేను ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుంది అనుకోలేదు బావా. ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అసలు నువ్వు ఊహించలేవు అంటుంది శశి. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను బంగారం. నేను కూడా అనుకోలేదు ఇలా నా ప్రేమని బయటపెట్టే ఛాన్స్ వస్తుందని, కానీ వచ్చింది. అందుకే ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీకు నా ప్రేమ విషయం చెప్పేశాను. యు ఆర్ మై ఫస్ట్ లవ్ బంగారం. అలాంటిది ఇప్పుడు నువ్వు నా లైఫ్ అయ్యావు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు ప్రణయ్ శశి నుదుటి మీద ముద్దు పెట్టుకుని. బావా, అసలు నీకు నా మీద లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటుంది శశి. ఇంట్లోకి వెళ్ళాక చెప్తాను కానీ ఫస్ట్ కార్ దిగు అంటాడు ప్రణయ్ నవ్వుతూ. హహా, అసలు నేను ఇల్లు వచ్చేసిందని కూడా గమనించలేదు బావా అంటుంది శశి నవ్వుతూ. మేడం గారు, ఈరోజు నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టారు కదా, అందుకే ఇది గమనించలేదు అని నవ్వుతూ శశి బుగ్గల్లాగుతాడు. శశి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. సిగ్గుపడింది చాలు కానీ ముందు నువ్వు కారు దిగు బంగారం అంటాడు ప్రణయ్ నవ్వుతూ. ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి హాల్లోకి వస్తారు. బావా, ఇప్పుడు చెప్పవా అసలు విషయం ఏంటో అంటుంది శశి ప్రణయ్ పక్కన కూర్చుంటూ. సరే చెప్తాను విను అని తన చేతిని పట్టుకుని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. శశి కూడా ప్రణయ్ చేతిని గట్టిగా పట్టుకుని అతను చెప్పేది వింటూ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం శశి, కానీ చిన్నప్పటి నుంచి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది. అదేంటో అర్థమయ్యేదే కాదు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ సరిగ్గా ఇదే రోజు నువ్వంటే నాకు ఇష్టం, అంతకు మించి ప్రాణం అని తెలిసింది ఈరోజే అని అంటాడు. అది ఎలా బావా అంటుంది శశి. సరిగ్గా ఇదే రోజున పొద్దున్నే నేను నీతో ఆడుకుందామని ఇంటికి వస్తే అత్త నేను నీతో మాట్లాడకూడదని నువ్వు పెద్దదానివి అయ్యావని చెప్పి నన్ను తిరిగి ఇంటికి పంపించేసింది. ఆ రోజు నాకేమీ అర్థం కాలేదు, కానీ నాకు నిన్ను చూడాలని బాగా అనిపించింది. అందుకే రాత్రి అందరూ నిద్రపోయాక నీకోసమని ఎవరూ చూడకుండా గోడ దిక్కి ఇంట్లోకి వచ్చి నీ రూమ్లోకి వచ్చాను. అక్కడ నువ్వు రెడ్ అండ్ ఎల్లో కలర్ హాఫ్ సారీ వేసుకుని చేతుల నిండా గాజులు, మొహానికి పసుపు, నుదుటిన ఎర్రటి కుంకుమ పెట్టుకుని చాలా ముద్దుగా ఉన్నావు. అప్పుడే ఏదో తెలియని ఫీల్ నన్ను చుట్టేసింది. నిన్ను అలానే చూస్తూ కూర్చున్నాను. అసలు ఎప్పుడు తెల్లారిందనేది కూడా తెలియలేదు. బయట ఏదో అలికిడవడంతో నీ నుదుటి మీద ముద్దు పెట్టుకుని మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. అప్పుడే అర్థమైంది నాకు నీ మీద ఉన్నది ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ కూడా అని. ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి నీ దగ్గరకు వచ్చి నిన్ను చూస్తూ ఉండేవాణ్ణి. తర్వాత నీకు ఆరెంజ్ కలర్ పట్టు చీర కట్టి నగలు పెట్టి చాలా పెద్ద ఫంక్షన్ చేస్తారు. ఆ రోజు నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు మొదలైన ప్రేమ ఈ రోజు వరకు కూడా అది పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. కానీ మధ్యలో నేను నా స్టడీస్ కోసం తప్పక నేను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు నేను ఎంతగా బాధపడ్డానో నాకే తెలుసు. కానీ బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకుంటే మావయ్యని అడిగి నేను పెళ్లి చేసుకోవచ్చు అనిపించింది. అందుకే కష్టమైనా తప్పక అక్కడికి వెళ్ళాను. నీకు గుర్తుందా, నేను హాలిడేస్కి వచ్చినప్పుడు నీకు ఒక గిఫ్ట్ తెచ్చేవాడిని. అవి నేను నా సొంతంగా సంపాదించిన అమౌంట్తో కొనేవాడిని. ఎప్పటికప్పుడు నీకు నా ప్రేమని చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు కాదంటావేమో అని భయం వేసేది. అందుకే నేను చెప్పడానికి భయపడ్డాను. కానీ తెలుసా, నీకు నాకు పెళ్ళి అని చెప్పగానే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. అందుకే పనులన్నీ పూర్తి చేసుకుని రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోయాను. నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని నా భార్యని చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ సడన్గా ఆ మోహన్ చేసిన పని నాకు ఏం అర్థం కాలేదు. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే కొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ వాళ్ళు చెప్పినట్టు నా మీద కేసు పెడితే నా జీవితంతో పాటు నీ జీవితం కూడా నాశనం అవుతుంది. అందుకే ఎలా అయినా పెళ్ళి ఆపటానికని చాలా ట్రై చేశాను. కానీ అమ్మ బలవంతంగా పెళ్లి చేసింది. మళ్ళీ మనం దగ్గరైతే నువ్వు నన్ను వదిలి ఉండలేవని నాకు తెలుసు. అందుకే ఫస్ట్ నైట్ రోజు అలా చెప్పాను. అలా అయితే నీకు నా మీద కోపం వచ్చినా కొన్ని రోజులు నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటావని నాకు అనిపించింది. అందుకే మనసులో ఎంత బాధ ఉన్నా అది పైకి కనిపించకుండా నీతో అలా మాట్లాడాను. కానీ నువ్వు ఏడుస్తుంటే మాత్రం చాలా బాధగా అనిపించింది. నువ్వు తాళి చూపించి దీనికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా అని అడిగావు కదా, అప్పుడు ప్రాణం పోతున్నట్టు అనిపించింది. నిన్ను గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ సో మచ్ బంగారం అని చెప్పాలనిపించింది. కానీ నేను అలా చెప్తే నేను అనుకున్నది జరగదు. నిన్ను అలా చూస్తూ ఉండలేక కావాలని వెళ్ళి పడుకున్నట్టు నటించాను. కానీ ఆ రోజు నీతో పాటు నేను కూడా నిద్రపోలేదు. తర్వాత ఎన్నిసార్లు నీ మీద నాకున్న ప్రేమను చెప్పాలనుకున్నా, ఆ కోరికను బలవంతంగా ఆపుకున్నాను. కానీ చాలాసార్లు నిన్ను హక్ చేసుకుని నీకు సారీ చెప్పి నాతోనే ఉండిపో అని అడగాలనిపించింది. కానీ నా వల్ల నువ్వు బాధపడడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నాను.
కానీ ఎప్పుడైతే నువ్వు నా కోసం కష్టపడడం మొదలుపెట్టావో ఆ రోజు నిర్ణయించుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదలకూడదని. అందుకే నా నిర్ణయం మార్చుకొని నిన్ను మళ్ళీ తిరిగి ప్రేమించడం మొదలుపెట్టాను అంటాడు ప్రణయ్. శశి కళ్ళ నిండా నీళ్లతో ప్రణయ్ వైపు చూస్తుంది. ప్రణయ్ శశి కళ్ళు తుడిచి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని తనని గుండెకి హత్తుకుంటాడు. శశి కూడా ప్రణయ్ చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇద్దరు కొంచెంసేపు ఏం మాట్లాడుకోరు. కానీ ఒకటిగా కొట్టుకుంటున్న వాళ్ళ గుండె చప్పుడు మాత్రం చాలా మాట్లాడుకుంటాయి. కొంచెంసేపటికి శశి తేరుకొని కళ్ళు మాత్రం పైకెత్తి ప్రణయ్ కళ్ళలోకి చూస్తుంది. ఏమైంది బంగారం అని అంటాడు ప్రణయ్ కూడా కళ్ళు తెరిచి. బాబా, నేను నీకోసం కష్టపడ్డాను అన్నావు కదా, ఏ విషయంలో అంటుంది శశి. ఏ విషయమో నీకు తెలీదా అని అడుగుతాడు ప్రణయ్ శశి వైపు సూటిగా చూస్తూ. తెలీదు అంటుంది శశి. ప్రణయ్ శశి చుట్టూ చేతిని బిగిస్తూ, నువ్వు నా కోసం కష్టపడి ప్రాజెక్ట్ చేసింది నాకు తెలియదనుకున్నావా అంటాడు ప్రణయ్ శశి కళ్ళలోకి చూస్తూ. శశి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నీకెలా తెలుసు బావా అంటుంది. ఎలా అంటే, ఒకరోజు నువ్వు ప్రాజెక్ట్ చేస్తూ నిద్రపోయావు కదా, ఆ రోజే చూశాను. తర్వాత కూడా కొన్నిసార్లు నువ్వు రాత్రి టైంలో వర్క్ చేయడం, అలానే నా ప్రాజెక్ట్ గురించి అర్జున్తో మాట్లాడడం విన్నాను. అందుకే క్లారిటీ వచ్చింది. అందుకే నేను కూడా టెన్షన్ పడడం మానేశా. కానీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే ముందు రోజు నేను ఎందుకు టెన్షన్గా ఉన్నానో తెలుసా? ఆ రోజు పార్టీలో నీకు ఎలా అయినా నా మనసులో మాటను చెప్పాలనుకున్నాను. అందుకే టెన్షన్ పడ్డాను. కానీ మధ్యలో ఆ నైనా వచ్చి మొత్తం మార్చేసింది. అప్పటికి కూడా స్టేజ్ మీద నీకు అర్థం కావాలని అలా మాట్లాడాను. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా నా ప్రేమ గురించి చెప్పాలని, కానీ కుదరలేదు. తర్వాత చెప్పాలి అనుకుంటే ఈ చందు గడొచ్చాడు. నిజంగా ఆ క్షణం నాకేం అర్థం కాలేదు. నా మనసు మాత్రం అది అబద్ధమని బలంగా నమ్మింది. అందుకే అసలు ఆ చందు గురించి తెలుసుకోవాలని అమ్ముతో చెప్పి నీ ఫ్రెండ్ని కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పారు అసలు విషయం. అందుకే అమ్ముని ఇక్కడికి రమ్మని చెప్పి అసలు ఆ చందు ప్లాన్ ఏంటో తెలుసుకున్నాను అని హోటల్లో జరిగిన విషయం చెప్తాడు. అలానే మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు అమ్ము కొంచెంసేపు పక్కకెళ్ళింది కదా, తను కావాలని వెళ్ళింది. అక్కడికి చందు వస్తాడని నాకు ముందే తెలుసు. తను అక్కడికి రాగానే అమ్ము అది చూసి పక్కకెళ్ళింది. అలానే అతను మాట్లాడిందంతా మేము విన్నాం. అప్పుడే అర్థమైంది వాడి వెనకాల ఈ నైనా ఉందని. అందుకే ఎలా అయినా మన మధ్యలో ఉన్న రిలేషన్ అందరికీ తెలియాలని అర్జున్తో కలిసి ఇలా ప్లాన్ చేశాను అంటాడు ప్రణయ్. శశి ఎమోషనల్ అవుతూ ప్రణయ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ప్రణయ్కి తన పరిస్థితి అర్థమవుతుంది. అందుకే తన కదపకుండా గట్టిగా తన ఎదకి అదుముకొని శశి వెన్నునిమురుతూ ఉంటాడు. బంగారం, ఇంకా ఏడవకు నాన్న. నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. అయినా నా బంగారం ఇలా ఏడుస్తుంటే అస్సలు బాగలేదు అంటాడు ప్రణయ్. శశి ఆ మాటకి చిన్నగా నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటుంది. ఇది నా బంగారం అంటే, సరిపదా, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకుందాం అంటాడు ప్రణయ్. అప్పుడేనా బాబా, నాకు నీతో ఇంకా చాలాసేపు మాట్లాడాలని ఉంది అంటుంది. ఏం మాట్లాడే బంగారం అంటాడు ప్రణయ్ శశి తలని తన తలకి ఆనిస్తూ. ఏదైనా పర్లేదు, కానీ ఈరోజు మాత్రం నువ్వు నేను అంతే. ప్లీజ్ బావా, ఏదో ఒకటి చెప్పు అంటుంది శశి క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి. అలాగే అని చిన్నగా నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. శశి కూడా ప్రణయ్ చెప్పేది వింటూ తనకు తెలియకుండా నిద్రలోకి జారుకుంది. శశి నుంచి ఎంతసేపటికి రియాక్షన్ లేకపోవడంతో తన వైపు చూసేసరికి నిద్రపోతూ ఉంటుంది. అది చూసి చిన్నగా నవ్వుకొని తన లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకెళ్తాడు. బెడ్ మీద పడుకోబెట్టి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఏసీ కూడా అడ్జస్ట్ చేసి తను కూడా వచ్చి బెడ్ మీద పడుకొని శశిని తన మీద పడుకోబెట్టుకొని తల నిమురుతూ ఉంటాడు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బంగారం. ఇది నా ఎన్నో రోజుల కల, నీతో నా ప్రేమని చెప్పాలని. కానీ అది ఈ రోజుకి కుదిరింది. దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అనుకుంటాడు. అలానే శశి వైపు చూసేసరికి ముడుచుకొని చిన్న కుక్క పిల్లలా పడుకోనుంది. తనను అలా చూసి చిన్నగా నవ్వుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఇంకా తన దగ్గరకు తీసుకుని తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. వీళ్ళని మనం డిస్టర్బ్ చేయకుండా మనం ఒకసారి యాపిల్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి. అమ్ము అడగడంతో తనను కూడా తీసుకుని కారులో స్టార్ట్ అవుతారు. అమ్ము, నీకు ముందే తెలుసా ఈ చందు ఇంకా నైనా గురించి అంటాడు అర్జున్. లేదు అన్నయ్య, నాకు తెలీదు. ఒకరోజు ప్రణయ్ అన్నయ్య ఫోన్ చేసి వదిన ఫ్రెండ్స్ గురించి అడిగాడు. నా ఫ్రెండ్స్లో ఇద్దరు వదిన వాళ్ళ ఫ్రెండ్స్ సిస్టర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళ ద్వారా నేను వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి అసలు వదిన గురించి అడిగాను. అప్పుడే ఈ చందు గురించి తెలిసింది. వదిన ఎప్పుడు కూడా అతన్ని ఒక ఫ్రెండ్లానే చూసిందట. అతను కూడా చాలా మంచివాడని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని చెప్పారు. అతను వదినికి ప్రపోజ్ చేశాడు. ఇంకా వదిన నో చెప్పి అతని దూరం పెట్టిందని చెప్పారు. నేను అదే విషయం అన్నయ్యకి చెప్పాను. అప్పుడే అన్నయ్య నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. ఎలానో నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది కదా అని నేను కూడా వచ్చేసాను. తర్వాత వాళ్ళని ఫాలో చేసే టైంలో మాకు స్మిత కనిపించింది. తను చందు వాళ్ళ చెల్లి.
తన ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఈ చందు ఇంకా నైనా కలిసి అన్నయ్య వదిలిని విడదీయాలని ప్లాన్ వేశారు. ఆ ప్రాసెస్లోనే వదిన చందు ఫోటోలు వైరల్ చేయాలనుకున్నారు. అందుకే అన్నయ్య కూడా అలర్ట్ అయి వదిన చిన్నప్పటి ఫొటోస్లో చందు ఉన్న ఫొటోస్ కూడా యాడ్ చేసి అందరికీ అతన్ని వదిన బెస్ట్ ఫ్రెండ్గా చెప్పాడు అంటుంది అమ్ము. వామ్మో, నాకు తెలియకుండా ఎంత జరిగిందా అంటుంది యాపిల్ కళ్ళు రెండు పెద్దవి చేసి చూస్తూ. ఆహా, నీకు అసలు ఏమీ తెలియదులే కానీ నోరేసుకొని పడిపోవడం మాత్రం తెలుసు అంటాడు అర్జున్ నవ్వుతూ. అర్జు అని సీరియస్గా చూస్తూ మూతి ముడుచుకుంటున్న యాపిల్. అది చూసి అమ్ము అర్జున్ చిన్నగా నవ్వుకుంటారు. ఇంతలో యాపిల్ వాళ్ళ ఇల్లు రావడంతో కారు ఆపుతాడు. అమ్ము కారు దిగి అన్నయ్యకి ఫోన్ చేసి వస్తానని చెప్పి వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చి పక్కకొస్తుంది. అర్జున్ యాపిల్ వైపు చూసేసరికి యాపిల్ మొహం ఒకలాగా పెట్టుకుని అమ్ము వెళ్ళిన వైపే చూస్తుంది. అర్జున్ యాపిల్ చేయి పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. తను వచ్చి అర్జున్ మీద పడుతుంది. అర్జున్ యాపిల్ చుట్టూ చేతులు వేసి తనని హక్ చేసుకుంటాడు. ఎందుకు నన్ను హక్ చేసుకున్నావు? నాకు నోరు వేసుకొని పడిపోవడం తప్ప ఇంకేం తెలియదు కదా అంటుంది యాపిల్ మూతి తిప్పుతూ. ఆహా బంగారం, అదంతా సరదాగా అన్నానే, దానికి కూడా నువ్వు ఇలా ఫీల్ అయిపోతే ఎలా చెప్పు అంటాడు అర్జున్ నవ్వుతూ. నువ్వేగా అన్నావు, మళ్ళీ నేను ఫీల్ అయ్యానంటావేంటి అంటుంది యాపిల్ కళ్ళు తిప్పుతూ. అర్జున్ తన కళ్ళ మీద కిస్ చేసి తన చెవిలో ఐ లవ్ యూ బంగారం అంటాడు. ముందే కిస్ చేయగానే సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అలా అర్జున్ చెవిలో ఐ లవ్ యూ చెప్పగానే సిగ్గుతో తలదించేసి చిన్నగా నవ్వుతుంది. మా యాపిల్ ఇప్పుడు నిజంగానే యాపిల్ అయిపోయింది కదా, తన బుగ్గలు చూడు సిమ్లా యాపిల్ లాగా ఎంత ఎర్రగా అయిపోయాయో అంటాడు నవ్వుతూ అర్జున్. పో అర్జున్ అంటూ అతని ఎదలో తల దాచుకుంటుంది యాపిల్ సిగ్గుపడుతూ. ఆహా, ఏమన్నా సిగ్గుపడుతున్నావా? చాలా ముద్దుగా ఉన్నావు బంగారం, సిగ్గుపడుతుంటే అంటాడు అర్జున్ యాపిల్ని ఇంకా దగ్గర తీసుకుంటూ. అబ్బా అర్జున్ వదలరా, అమ్ము వస్తుంది అంటుంది యాపిల్ అమ్ము వెళ్ళిన వైపే చూస్తూ. అబ్బా మెంటల్, మనకి ప్రైవసీ ఇవ్వడానికే తను అలా పక్కకెళ్ళింది, కానీ ముందు నా సంగతి చూడే. మిగిలిన స్టోరీస్లో అయితే జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పగానే కిస్ ఇచ్చేస్తారు, కానీ మన లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, ఒక కిస్ అయినా ఇచ్చావా? ఎప్పుడు చూడు ఆ మూతికి లిప్స్టిక్ రాసుకోవడం తప్ప నన్ను అసలు పట్టించుకున్నావా అంటాడు అర్జున్ ఏడుపు మొహం పెట్టుకుని. అచ్చొచ్చో, ఇలా ఏడుపు మొహం పెడితే భలే ముద్దుగా ఉన్నావురా అంటుంది యాపిల్ అర్జున్ బుగ్గలు లాగుతూ. అలా అయితే ఒక కిస్ ఇవ్వచ్చుగా అంటాడు అర్జున్ గారంగా. రేయ్, ఏమైందిరా ఈరోజు ఇంత గారాలు పోతున్నావు అంటుంది యాపిల్. నీ మీద ప్రేమ ఎక్కువైందిలే అంటాడు కన్ను కొడుతూ. అబ్బో, మాటలు ఎక్కువైతున్నాయి సార్, ఇంకా మీరు దయచేస్తే మేము రూమ్లోకి పోయి పజ్జుంటాం, అసలే ఫుల్ నిద్ర వస్తుంది అంటుంది యాపిల్. తన కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది తనకి ఎంత నిద్ర వస్తుందనేది. అందుకే అర్జున్ కూడా తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని అమ్ము దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పేసి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్తున్న అర్జున్ వైపు ప్రేమగా చూస్తూ చిన్నగా నవ్వుకొని అమ్ముని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. యాపిల్ కొట్టిన దెబ్బలకి ఒళ్ళు మొత్తం నొప్పులు వస్తుంటే అలానే కష్టంగా బయటకు వచ్చి డ్రైవర్ని కారు తీమని ఇంటికెళ్ళి వేడివేడి నీళ్లతో స్నానం చేస్తుంది. వంటి మీద పడుతున్న వేడి నీళ్లు ఆ దెబ్బలకి తగిలి మంటగా ఉంటే కళ్ళలోని నీరు బయటికి రానియకుండా ఆపుకుని ఫ్రెష్ అయి డ్రెస్అప్ అయి బెడ్ మీద పడుకుంటుంది. ప్రణయ్, ఈరోజు నువ్వు చేసింది చాలా తప్పు, నేను దీనికి తగిన శిక్ష వేయకపోతే నా పేరు నైనానే కాదు అనుకుంటూ పెయిన్ కిల్లర్ వేసుకుని నిద్రలోకి జారుకుంటుంది. చందు ఫుల్గా తాగేసి అక్కడున్న బెంచ్ మీద కూర్చొని శశి ఫోటో చూస్తూ ఉంటాడు. ఐ లవ్ యూ బంగారం, ఇది నీకు ఎందుకు అర్థం కావటం లేదు, నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టంరా, నేను నీతో ఉన్న ప్రతి క్షణం హ్యాపీగా ఉన్నాను, కానీ ఎప్పుడైతే నువ్వు నా నుంచి దూరం వెళ్ళావో అప్పుడే నా సంతోషం కూడా దూరమైందిరా. ఇన్ని రోజులు నేను కేవలం నా చెల్లి కోసమే బ్రతికాను, కానీ ఇప్పుడు అసలు బ్రతకాలని కూడా లేదు. స్మితకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి నేను ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటాడు. తన కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. కొంచెంసేపటికి మత్తు బాగా ఎక్కడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. ప్రణయ్ ముందే చందు గురించి చెప్పి ఉండడంతో అతన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాడు సెక్యూరిటీ. స్మిత తన అన్నని చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అతని షూస్ తీసి అతని పక్కన కింద కూర్చుని వాళ్ళ పేరెంట్స్ ఫోటోలు చూస్తూ ఏడుస్తుంది. ఎందుకు ఎందుకు మా మమ్మల్ని ఒంటరిగా వదిలేశావు, మీరు లేరు, వీడేమో ఇలా అయిపోయాడు, నాకు బ్రతకాలని లేదమ్మా, నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను అని అనుకుంటూ ఏడుస్తూ ఆ ఫోటో గుండెకి హత్తుకొని నేల మీదే పడుకొని పోతుంది స్మిత. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.